నీకెంత ధైర్యం అంటే పెళ్లి చేసుకుంటావు? వదినొచ్చేసిందిరా. ఈ సంగతి అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెబుతా. రండి రండి. జానకి 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 అమ్మ జానకి చూడమ్మా. అమ్మ జానకి జానకి నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ? నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను? అందరూ ఇక్కడ గుంపుగా చేరారు. నేను ఎక్కడున్నాను? జానకి నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా. అమ్మయ్య మాతోనే ఉన్నావమ్మా. అవునమ్మా, 20 ఏళ్ల క్రితం ఈ అన్నయ్యతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు కదమ్మా. నువ్వు ఇప్పుడు మాతోనే ఉన్నావమ్మా. జానకి ఇప్పుడు నువ్వు నీకు గతం అంతా జ్ఞాపకం వచ్చింది. మావయ్య నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ? నీ బాబు ఉన్నాడమ్మా. ఉన్నాడు. అరే విశ్వం రారాయనగా రా. చూడమ్మా. అన్నయ్య అన్నయ్య. అవునమ్మా, విశ్వం నీ బిడ్డేనమ్మా. అవునమ్మా అవును. 16 సంవత్సరాలుగా పసిబిడ్డ లాంటి నిన్ను వీడే కన్న తల్లిలా కాపాడుకుంటూ వచ్చాడు. అమ్మా జానకి, నీ కొడుకు నీకు దక్కాడు కదమ్మా. నా కొడుకు ఎక్కడమ్మా?
నిన్నేనమ్మా అడిగేది. నా బిడ్డ ఎక్కడమ్మా? చెప్పు తల్లి, ఎక్కడ? ఎక్కడమ్మా నా బిడ్డ? ఎక్కడ? ఊరికే ఉండలేవా? మా పేరు నిలబెట్టేలాగా మాకు చక్కటి మగపిల్లాన్ని రాయి దొరకలేదు. ముత్యం కావాలంటే సముద్రంలో మునిగే తీరాలి. మగపిల్లాడు కావాలని ఆశపడ్డారుగా, చేతిలో మునిగి మంచి రాయి తీసుకురండి. రాయి దొరికింది. ఇంకోసారి మునిగి ఇంకో రాయి తీయండి. అలాగే. చంపేశారు మావయ్య, ఆయన్ని చంపేశారు. చంపేశారా? నా బిడ్డను చంపేశారా? నా బిడ్డ స్పృహ లేకుండా పడి ఉన్నాయని ఇంటికి తీసుకెళ్ళి నీ పేరేంటి, ఏ ఊరు అని అడిగినా బదులు చెప్పలేని పరిస్థితిలో మతిస్థిమితం లేకుండా ఉంది. ఇన్నేళ్లుగా నా ఇంట్లోనే ఉన్నారు. నా పెళ్ళం వచ్చేసింది, నా పెళ్ళం వచ్చేసింది. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నా పెళ్ళంట, నా పెళ్ళంట. నా పెళ్ళం వచ్చేసింది, నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నా పెళ్ళం వచ్చేసింది, నా పెళ్ళం వచ్చేసింది. ఏంటి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇవాళ నా పెళ్లి. ఇన్నేళ్ళు కనిపించకుండా వెళ్ళిపోయిన నా పెళ్ళం ఇవాళ వచ్చింది. ఇక మీద ఈ ఊళ్ళో నామకరణం, నిశ్చార్థం లాంటి శుభకార్యాలన్నీ చేసుకోవచ్చు. మీ అందరికీ స్వాతంత్రం ఇచ్చేసాను. సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీ అందరికీ చెప్తున్నాను, నేను తాళి కట్టిన తర్వాత నా పెళ్లి భోజనాన్ని తిన్నాకే వెళ్ళాలి. కాదని ఎవరైనా వెళ్తే నరికేస్తాను. రావే నా పెళ్ళావా, వేట్ల మీద కూర్చో. నీ కొడుకు ప్రాణాలతో ఉండాలి. అయితే పేట్ల మీద కూర్చో. నువ్వు మాటలతో వినవు. తాను కిందకు వెళ్ళరా. వాడు తల కిందలుగా పడి తల పైకి కావాలి. లేపండి 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 లేపండి. చాలు 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 చాలు. పేట్ల మీద కూర్చో కూర్చో. ఆనాడే మీ అమ్మ మెళ్ళలో నేను తాళి కట్టుంటే నాకు నీ అంత కొడుకుండేవాడు. ఏమైతేనే తల్లిని కాపాడుకోవడానికి వచ్చి దొరికిపోయావు. మిమ్మల్ని విడదీస్తే ఆ పాప నాకు చుట్టుకుంటుంది. దానికి నువ్వు కొడుకు అయితే నాకు నువ్వు కొడుకువేగా. సుందరమూర్తి నాన్న అని పిలవరా, పేరెట్టి పిలవకూడదు. తప్పు 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 తప్పు. నాన్న అమ్మకు తాళి కట్టుండగా ఇంతవరకు ఏ కొడుకు చూస్తున్నాడు. అది నువ్వు చూడబోతున్నావు. ఇప్పుడు నేను మీ అమ్మ మెళ్ళలో తాళి కడుతున్నాను. నువ్వేం చేస్తావంటే ఈ అమ్మ నాన్నల మీద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తావు అన్నమాట. మరి టైం అవుతోంది, మీ అమ్మ మెళ్ళలో తాళి కట్టొస్తాను. వాయించట్రా. కూర్చో కూర్చో, లేదంటే నీ కొడుకుని చంపేస్తాను. కూర్చో. తొందరపడకండి పెళ్లి పెద్ద గారు.
తాళి కట్టేటప్పుడు ఏడవకూడదు, నవ్వుతూ ఉండాలి. ఏది నవ్వు? నవ్వరా చిట్టి. అచ్చే నవ్వు. నా వల్ల ఏర్పడ్డ సమస్యని నేనే పరిష్కరించాను. ఇక మీదటి ఊళ్ళో ఎవరికీ ఏ సమస్య ఉండదు.